ప్రియులారా, ఈరోజు మనం క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్యగా ప్రపంచవ్యాప్తంగా ఇట్ ఈస్ లైక్ ఎ స్పిరిచువల్ పాండమిక్, ఒక విశ్వవ్యాప్తమైన లేకపోతే అంతకు సంబంధించిన ఆత్మీయ రుగ్మతను గురించి నేర్చుకోబోతున్నాం. దాంట్లోంచి ఎలా బయటపడాలి, ఆ సామాన్యమైనటువంటి మనము విత్ ఆర్డినరీ ఫెయిత్ అండ్ ఆర్డినరీ డీడ్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క సామాన్యమైనటువంటి క్రియలతో వివేకముతో మనము గొప్ప కార్యాలు చేయవచ్చు, చేయగలము. అసలు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పౌలు ఒక మాట చెప్పాడు. కొలస్సీ పత్రిక 2:4 మీరు చదివితే తెలుగులో, ఎవడైనాను చక్కటి మాటల చేత మిమ్మును మోసము చేయకుండానట్లుగా ఈ సంగతిని చెప్పుచున్నాను. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ అవుట్ సైడ్? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఆత్మీయత కావాలని ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణతో కూడిన ప్రార్థనలు, వాక్య పరిచర్యలో ఉండి మేలు పొంది రావాలని బయటికి వెళ్ళిన వాళ్ళలో అనేకులు వెళ్ళి నష్టపోయి వస్తున్న వారిని మనం చూడగలుగుతున్నాం. వై డూ దే ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ లాసెస్ ఇన్ దేర్ లైఫ్స్? జాగ్రత్త గమనించండి. నేను బిట్ బై బిట్ చెప్పే ముందు ఒకసారి మీరు గమనిస్తే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్. అనేక మంది ఈ ఆత్మీయమైనటువంటి జీవిత సేవ కార్యక్రమాల్లో అనవసరమైనటువంటి వాటిని చొప్పింపజేస్తున్నారు. దే ఆర్ కాల్డ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. దేవుడు చెప్పనివి, నిర్ణయించనివి, వాక్యము కానీ. దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, వినండి. దానికి మీకు ఒక ఐ వుడ్ లైక్ టు షో ఎన్ ఎగ్జాంపుల్ టు యూ. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఇప్పుడు. అదేంటంటే, సపోజ్ తెలుగు వాళ్ళు చేసేవి, ఇంగ్లీష్ వాళ్ళు చేసేవి కూడా నేను కొన్ని మీకు చూపించగలుగుతా. ఒకసారి మీరు ఇది గమనించండి. ఈ వీడియో మీద మీరు ఒకసారి మనసు పెట్టండి. సపోజ్ మన తెలుగు స్టేట్స్లో ఇగో ఒక ఆయన ఉన్నాడు, ఈయన ప్రవచనాలు చెప్తా ఉంటాడు. గమనించండి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం ఆయన ఒక్కడి గురించి నేను అనట్లా, జస్ట్ ఆ టైంగా వీడియో క్లిప్ మీకు దొరికింది, మేము ప్లే చేసాం అంతే. ఇదిగోండి చూడండి ఒకసారి, ఇది చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి మీరు గమనించండి. వీళ్ళ మాటలు ఒకసారి మీరు గమనించండి, వేరే ఉద్దేశం కొరకు కాదు. మీకేమైనా అర్థమైందేమో, నాకైతే ఏమో అర్థం కాలేదు ఆ సెంటెన్స్ ఏంటనేది. జాగ్రత్త గమనించండి. ఇంకా మీరు ఎందుకు ఇవి చెప్పాల్సి వచ్చినాయి అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోని మనం టచ్ చేసే ముందు, క్రైస్తవ్యానికి అసలు ఏం జరుగుతుందంటే, తరతరాల నుంచి దేవుని వాక్యం తెలిసిన కుటుంబంలో పుట్టి నామకార్థ క్రైస్తవుల నుంచి రక్షణ పొందిన నేను చెప్తున్నటువంటి విషయాలు, అనేకమైనటువంటి రుగ్మతల్లోంచి నేను నా కుటుంబం బయటకు వచ్చాను. ఆయన ఎందుకు కింద పడుతున్నాడంటే ఎవరికి అర్థం కాదు. ఒక బైబిల్ పండితుడు ఏం రాశాడంటే, దేవుని వాక్యంలో పాత నిబంధనలో మనుషులకు పశ్చాత్తాపం కలిగినప్పుడు వారు సాష్టాంగపడి బోర్లబడి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి పాపములు ఒప్పుకునేవారు. ఇప్పుడు వీళ్ళు బోర్ల పడుతున్నారు. అప్పట్లో సాష్టాంగపడి పశ్చాత్తాపడి వీళ్ళు వెనకెందుకు పడుతున్నారు. సరే, దాన్ని తర్వాత లెసన్లోకి మనం వెళ్దాం. మరొకటి మీరు గమనించండి. బిఫోర్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్, జస్ట్ ట్రై టు అబ్జర్వ్ దిస్ వన్ ఆల్సో. ఒకసారి మీరు చూడండి, వీటి మీద నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంకొక ఆయన బయలుదేరాడు. ఎవరు ఒక లేడీకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా, సంబడి లేడీ ఎవరు కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా, ఎవరు డైరెక్ట్గా కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా అంట. మరి ఈయనకి ఏమన్నా స్పెషల్గా ఎక్స్రే కళ్ళు ఏమైనా ఇచ్చాడా దేవుడు అనేది, అది కొంచెం చూద్దాం. కొంచెం చూడండి. కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఇక్కడ ఉన్నది. ఇంతకుముందు నెంబర్ తెలిసిన వాళ్ళు రావాలి. 9 ఇంతకుముందు చెప్పింది. చూడండి పాప, ఆ పాప, ఆ యవనస్తురాలు మంచిదే. ఆమె ఆ లాంగ్వేజ్ మీకు ఏమైనా అర్థమైందా? నాకేం అర్థం కాల. సరే, ఏదో మాట్లాడాడు, అది అతని పర్సనల్ విషయం. ఇప్పుడు ఈ ఆడపిల్లలు మొత్తం మీడియా ద్వారా ఎక్స్పోజ్ అవుతున్నారు ప్రపంచానికి. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఎంత ఇబ్బంది అనేది గమనిద్దాం. మళ్ళీ దానికి దేవుని యొక్క దూతే మాట్లాడుతున్నాడు అంటాడు. జాగ్రత్త గమనించండి. ఇంతకంటే ఎక్కువగా నేను చూపించగలను, కానీ అక్కడ ఆడపిల్లలు ఉన్నారు. అది పద్ధతి కాదు. నా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మనందరిలో ఆడపిల్లలు ఉన్నారు. ఆ మూర్ఖుడు చేస్తున్న పనికి ఆ ఆడపిల్లలు బయట పబ్లిక్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. నేను దేవుడు స్వస్థపరచడని ఐ డోంట్ సే. నాకు స్వస్థత కలిగింది, నేను భయంకరమైన అనారోగ్యాల నుంచి బయటకు వచ్చాను.
నేను ఒక 2 ఆపరేషన్ల మధ్యలో నాకు తేడా సర్జరీ జరిగినప్పుడు 10 సంవత్సరాలు వామిటింగ్స్ చేసుకున్నాను. మరలా తిరిగి ఆ సర్జరీని కరెక్ట్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. 2003లో జరిగిన ఆపరేషన్ 2013 వరకు ఆ తేడాగా జరిగినటువంటి ఆ రాంగ్ ఆపరేషన్ని బేర్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. ఆఫ్టర్వర్డ్స్ గాడ్ హెల్ప్డ్ మీ బై మై ఫెయిత్ అండ్ ఓన్లీ బై హిస్ గ్రేస్ ఎస్పెషల్లీ. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్పాల్సి వస్తుందంటే, ఒకటి, దేవుని యొక్క సేవలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమీ అవసరం లేదు. మరలా చెప్తున్నాను ఏమనండి, రియల్గా దోస్ హూ హ్యావ్ ఎన్లైటెన్ ద వరల్డ్, మిషనరీస్, ప్రపంచాన్ని వెలిగించిన మిషనరీస్ ఉన్నారు చూసారా. భారతదేశానికి అత్యధికమైన సేవను అందించినటువంటి విలియం కేరీ కానివ్వండి, మొట్టమొదటిసారిగా ఆఫ్రికా మ్యాప్ను ప్రపంచ పటంలో ఇలా ఉంటుందని చూపించినటువంటి డేవిడ్ లివింగ్స్టన్, చైనా మధ్య భాగానికి సువార్త తీసుకెళ్ళిన హడ్సన్ టేలర్ కానివ్వండి, అదోనిరామ్ జడ్సన్ కానివ్వండి, లేకపోతే డేవిడ్ బ్రెయినార్డ్ కానివ్వండి, ఇంకా చాలామంది మిషనరీస్ రియల్గా దేశాలు ఖండాలు వెలిగించిన దైవజనులు ఎవరో కూడా ఇట్లాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయలేదు. వాళ్ళు మెడిసిన్ ఇన్వెంట్ చేశారు, న్యూ లాంగ్వేజెస్ ఇన్వెంట్ చేశారు, ఉన్న లాంగ్వేజెస్ షేప్ ఇచ్చారు, మొత్తం బైబిల్ని ఒక్కొక్క దేశానికి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. లక్షల మందికి, మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అబ్టైన్డ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ అండ్ సోషల్ ఫేవర్ అండ్ హెల్ప్ అండ్ ఎయిడ్ త్రూ దేర్ సర్వీసెస్. వాళ్ళ సేవల ద్వారా ఎంతోమంది ఎడ్యుకేషనల్గా మేలు పొందారు, మెడికల్గా మేలు పొందారు, హెల్త్ పరంగా. అంతేకాదు, అన్నిటికీ మించి స్పిరిచువల్గా వాళ్ళు మేలు పొందారు. దే ఆర్ కాల్డ్ మిషనరీస్. కామెంటరీస్ రాశారు, వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని టోటల్గా ట్రాన్స్లేట్ చేశారు. వీళ్ళందరూ ఎవరంటే మన తెలుగులో మాయగాళ్ళు. వీళ్ళకి కష్టపడతాం, మెదడుకు పని చెప్పడం ఇష్టం లేదు. దే వుడ్ నెవర్ లైక్ టు గో ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దే వాంట్ ఇన్స్టెంట్ మనీ అండ్ ఇన్స్టెంట్ హీలింగ్స్. మా శిష్యుడు కూడా ఒకడు మొదలెట్టాడు ఇన్స్టెంట్ హీలింగ్ అని, అండ్ పక్కన పెట్టడం జరిగింది. ఇన్స్టెంట్ కాఫీలాగా ఇన్స్టెంట్ ఏమి ఉండదు. ప్రభు చేస్తాడు, చేయడానికి మనం అనట్లేదు, ఆయన నమ్మదగిన దేవుడు. కానీ హీ సెండ్స్ ప్రాబ్లమ్స్ టు టీచ్ అ లెసన్ ఇన్ అవర్ లైఫ్స్. మనకి ఏదైనా ఒక పాఠం నేర్పించడానికి దేవుడు ఒక సమస్యను పంపుతాడు. వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. ఆ విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా గమనించండి. ఆ లెసన్ మనం నేర్చుకున్న తర్వాత that problem will automatically be removed. That will be removed automatically. జాగ్రత్తగా గమనించండి. ఒకటి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. రెండవది, ఆర్డినరీగా మనలాగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులు బాధపడవలసిన పని లేదు. బికాస్ ఇట్లాంటి సామాన్యమైన ప్రార్థనలతోనే, నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళ గురించి మనం ఎందుకు కంగారు పడక్కర్లేదు. ఈ ఒక్క వ్యక్తి చేసిన ప్రార్థనకు కూడా గొప్ప గొప్ప కార్యాలు ఎలా జరిగాయి అనేవి ద ఎఫెసిల్ ఆఫ్ జేమ్స్ చెప్తా ఉంది. పాత నిబంధనలో 1 రాజులు 18వ అధ్యాయం చెప్పింది. తర్వాత వి నీడ్ నాట్ గెట్ స్కేర్డ్. కొత్త నిబంధనలో ప్రభువైన యేసు చెప్పాడు. మత్తయి సువార్త మీకు తెలుసు కదా, అదేమో మీరు 18 నుంచి 20 వచనాలు గమనిస్తే, పరలోకమందు మీరు ఏది బంధిస్తారో, భూలోకమందు ఏది బంధిస్తారో పరలోకమందు అది బంధించబడద్దని, భూలోకమందు ఏది విప్పుతారో పరలోకమందు అది విప్పబడద్దని 16వ అధ్యాయంలోను మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో 2 చోట్ల ఉంటుంది. కానీ ఈ 19వ వచనానికి వచ్చేటప్పటికి మనకి జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే, మీరు మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వానికి దొరుకును అని చెప్పాడు. పరలోకమందు తండ్రి వలన వానికి దొరుకును. ఇక్కడ మీరు గమనించండి, పాయింట్ 1లో చూస్తే ఒక్క వ్యక్తి ప్రార్థన. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే అయినను అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. అంతే, 3.5 సంవత్సరాల వర్షం ఆగింది. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలమునిచ్చిందని బైబిల్ గ్రంథం చెప్తాం. ఈ మాట 2 చోట్ల ఉంటుంది. పాత నిబంధనలో 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడినను 24 నుంచి 39 వచనాల మధ్యలో రాయబడిన. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యాకోబు మరలా దాన్ని 5వ అధ్యాయం 17-18 వచనాలు ప్రస్తావించడం జరిగింది. ఎ సింగిల్ పర్సన్ ప్రేయర్ availed a lot. It has brought
పవర్ ఫ్రమ్ గాడ్ అండ్ సేవియర్, దేవుని వద్ద నుంచి గొప్ప శక్తిని కిందకు దించింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఏదో పెద్ద గుంపు ఉంటే మన ప్రార్థనకి స్పెషల్ మార్కులు వేయడానికి ఆయన ఏం పొలిటికల్ లీడర్ కాదు. ఎక్కువ ఓట్లు పెడితే వాళ్ళ పక్షానికి వెళ్ళిపోయి, తక్కువ ఓట్లు వేస్తే ఆయన డిఫీట్ని మార్క్ ఇవ్వటానికి, ఎక్కువ ఓట్లు పడి అని విన్నింగ్ మార్క్ ఇవ్వడానికి. హీఈస్ నాట్ హ్యూమన్ బీయింగ్, ఎస్పెషల్లీ హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ పొలిటికల్ లీడర్. దేర్ ఈజ్ నో డెమోక్రసీ, ఓన్లీ థియోక్రసీ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఇదేదో ప్రజాస్వామ్యం కాదు, ఇది దైవస్వామ్యం. దేవుడు స్వామి అయి ఉన్నాడు. ఆత్మ విషయాల్లో నేను చెప్తున్నాను. ఇది ప్రార్థన ఆలకించడం, జవాబు ఇవ్వటం అనేది ఇట్ ఈస్ స్పిరిచువల్ మ్యాటర్. రిమెంబర్ దట్ థింగ్. రెండవది, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే, ఇద్దరు లేక ముగ్గురు అని వ్రాయబడింది. ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడైతే నా నామం పేరిట ఏకీభవిస్తారు, ఆ క్రింద వచనంలోనే ఉంటుంది. వారి మనవి వింటాను, అంగీకరిస్తారనే వాక్యం. ఆ పై వచనంలో 19లో ఇద్దరు, కిందకు వచ్చేటప్పటికి 20కి వచ్చేటప్పటికి ఇద్దరు లేక ముగ్గురు అంటాడు. ఎందుకు ఇవి రాయించారు? చిన్న మంద భయపడకుడి, డు నాట్ గెట్ స్కేర్డ్ ఓ యూ లిటిల్ ఫ్లాక్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని వాక్యం చెప్తుంది. పెద్ద మంద గురించి ఎక్కడ చెప్పారు? ఓన్లీ వన్ ప్లేస్. అంతటా పందులు పెద్ద మందగా వెళ్ళి ప్రపాతమనబడిన కోనేటిలో పడి చచ్చెను. పెద్ద గుంపు ఉండాలి, పెద్ద టీం ఉండాలి. ఇది ఒక పెద్ద మాబ్ సైకాలజీ. ఇట్ ఈస్ వెరీ మచ్ డేంజరస్. వి షుడంట్ ఫాలో దట్ వే. రిమెంబర్ దాట్. అలాగే మూడవది, ఎవ్రీవేర్ ఈజ్ మచ్ టుమల్ట్ అండ్ కమోషన్. ఎక్కడ చూసినా గందరగోళం, గందరగోళం, గందరగోళం. ఎందుకు ఈ గందరగోళం? వై ఇట్ ఈస్ గోయింగ్ ఆన్? ఎందుకు ఈ గందరగోళం జరుగుతూ ఉందంటే, మచ్ టుమల్ట్ అండ్ కమోషన్. మీరు ఒకసారి 1 కొరింథీ పత్రికలో 14వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూడండి. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానములకే కర్త గాని అల్లరికి కర్తగాడు. సమాధానం ఇంగ్లీష్ భాషలో ఇదే, తెలుగులో ఒకసారి చూడండి. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్తగాడు అని వాక్యం చెప్తుంది. ఇదే మాటను మనం ఇంగ్లీష్లో చూస్తే, ఈ థర్డ్ పాయింట్ ఒకసారి మీరు ఇంగ్లీష్లో గమనిస్తే ఒకసారి చూడండి. ఎస్, ఫర్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ బట్ ఆఫ్ పీస్, యాజ్ ఇన్ ఆల్ చర్చెస్ ఆఫ్ ద సెయింట్స్. NIVలోను ESVలో కదా, ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. మరొక వెర్షన్లో అంటాడు, ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ గాడ్ ఆఫ్ డిజార్డర్. అక్రమానికి దేవుడు కాదు ఆయన. ఆ క్రమశిక్షణ ఏమని చూడండి. ఇందాక మన వీడియోలు చూసాం కదా, ఆ మాటల్లో క్రమశిక్షణ ఏది? ఆ అమ్మాయి చేసిన గంతుల్లో క్రమశిక్షణ ఏముంది? దెర్ ఈజ్ నో ఆర్డర్, దెర్ ఈజ్ నో క్లారిటీ, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిజార్డర్ అండ్ కన్ఫ్యూజన్. అర్థమవుతుంది కదా? పరిశుద్ధుల సంఘములన్నిటిలో ఆయన అల్లరికి కర్త కాడు. దట్ ఈస్ ద వెర్స్. 1 కొరింథియన్స్ 14వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాం. వేర్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీరు ఒకసారి చూడండి. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే, ఆ రెఫరెన్స్ నేను రాస్తున్నాను విత్ మై హ్యాండ్, దయచేసి దాన్ని గమనించండి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే 2 కొరింథీ పత్రిక ఒకసారి మీరు దీన్ని చూసినట్లయితే నేను రాస్తాను, గమనించండి. అది 2 కొరింథీ పత్రిక చూడండి, మీకు తెలుగులో రాస్తా ఉన్నాను. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనాలు గమనించండి ఒకసారి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ టుమల్ట్ రేపుతున్న వాళ్ళు, ఈ కన్ఫ్యూజను, గందరగోళము, ఈ కమోషన్, దేవుని సేవలో ఈ సచ్ కైండ్ ఆఫ్ ఆల్ నాన్ సెన్సెస్ ఆర్ బీయింగ్ బ్రాట్ బై హూమ్? హౌ డిడ్ దే కమ్? వేర్ డిడ్ దే కమ్ ఫ్రమ్? వాళ్ళు ఎలా వచ్చారు? ఎక్కడ నుండి వచ్చారు? లెట్ us హ్యావ్ ఎ గ్లాన్స్ ఫర్ ఎ వైల్. మనం ఒకసారి మన దృష్టిని ఒకసారి సారిద్దాం, గమనిద్దాం. 2 కొరింథీ పత్రిక 11-14 11వ అధ్యాయంలో 14-15 వచ్చారు. ఇది ఆశ్చర్యము కాదు. ఇక్కడేం కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఆదికాల సంఘము నుంచి ధర్మ విరోధి ఆత్మ తిరుగుచూ ఉన్నాడని 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 6-11 వచనాల వరకు ఉంటుంది. అది ధర్మ విరోధి. ఇంకా 2 కొరింథీ పత్రికలో మరింత స్పష్టంగా చెప్తాడు. 11వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే,
ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వై డిడ్ హీ masquerade as an angel of light? Why did he masquerade as an angel of light? ఎందుకు వెలుగుదూత వేషం వేసాడు? వాడి వెలుగును దేవుడు తీసేశాడు. ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేశాడో అపవాది, సాతాను, లూసిఫర్ అంటే వెలుగడివాడు అని అర్థం. దేవుడు he withdrew the light from his which was given to him. ఆ అపవాదికి ఇవ్వబడినటువంటి వెలుగును దేవుడు వెనక్కి తీసేసుకున్నాడు. వాని ప్రవర్తన బాగోని కారణము చేత, వాని హృదయంలో గర్వం అధికమైనందు చేత God withdrew that light what had been given to him. అతనికి ఇదివరకు ఇవ్వబడింది తీసేసుకున్నాడు దేవుడు. సరే, తీసేసుకున్నాడు దేవుడు. వాడు ఇప్పుడు ఏం చేయాలి? ఆ వేషం మనకు చూడండి, కొన్ని గ్లిటరింగ్స్ కనపడతాయి, కొన్ని గ్లిటరింగ్ పేపర్స్, ఆ చెమ్కీ పేపర్స్ అవి కనపడతాయి. అవి తాత్కాలికంగా పైన మెరుస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఏదైనా పెట్టి సర్ఫేస్ని ఇట్లా రుద్దితే దట్ లైట్ గోస్ ఆఫ్, ఆ వెలుగు ఉండదు అక్కడ. సాతాను వెలుగు కూడా అంతే. ఇట్ ఈస్ నాట్ ట్రూ లైట్ ఎట్ ఆల్. కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలిగును. అపవాది వలనే వాడి పరిచారకులు కూడా వెలుగుదూత వేషము వేసుకుని, నీతి పరిచారకుల వేషం అన్నాడు. అంటే ఏంటి? పాస్టర్ గారి వేషం అయితే బాగుండు అనుకున్నాడంట సాతాను. ఈ షేప్లో అయితే బాగా నాశనం చేయొచ్చు అనుకున్నాడు. సో దట్ ఈస్ ద థింగ్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ దోస్ వీడియోస్ ఇన్ ద బిగినింగ్. ఆ వ్యక్తుల దగ్గర మనం చూసినవి అవే. కెన్ యూ గెట్ మై పాయింట్? ఐ థింక్ వీళ్ళు దేవుని సేవను బాగు చేస్తున్నారని మనం అనుకుంటున్నాం, కానీ బాగు చేయట్లేదు. చక్కగా క్రమశిక్షణగా ఒక పద్ధతిలో ప్రార్థనతో విశ్వాసంతో వెళుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. ఓహో, మా ప్రార్థన ఏదైనా కరెక్ట్గా కాదేమో, వాళ్ళలాగా చేయకపోతే మాకేదన్నా అవుద్దేమో, లేకపోతే అలా చేయకపోవటం వల్ల, అంతమంది లేకపోవటం వల్ల, ఏదో వెరైటీగా మాట్లాడకపోవటం వల్ల మేము దేవునికి దూరంగా ఉన్నామేమని వాళ్ళు అనుకుంటున్నారు. కొందరు భయపడుతున్నారు. దే ఆర్ స్కేరింగ్ ద పీపుల్. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 2:38 మీరు చూస్తే, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 2వ అధ్యాయం 38 చూస్తే, మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అంతే. పరిశుద్ధాత్మ అనే మాట ఒక వరం, ఆయన దేవుడిచ్చే వరం. వరం అంటే గిఫ్ట్ అండి. గిఫ్ట్ మీన్స్ వాట్ ఈజ్ మెంట్ బై గిఫ్ట్? ఎ గిఫ్ట్ ఈజ్ ఎ థింగ్ గివెన్ టు ఎనీవన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్. ఆశించకుండా, అడక్కోకుండా ఇవ్వబడేదాన్ని గిఫ్ట్ అంటారు. అడిగితే ఇచ్చేదాన్ని ఆర్మ్స్, దాన్ని దానము లేక భిక్షము అంటారు. ఏమీ ఆశించకుండా దేవుడు పరిశుద్ధాత్మను వరమును ఇస్తానని పేతురు ద్వారా అపోస్తల కార్యాలు 2:38 చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందే వరకు, పరిశుద్ధాత్మ దేవుడు నీ చుట్టూ బాప్తిసం పొందే వరకు, నీ బయట నీ చుట్టూ ఉండి నీకు సహాయం చేస్తూ హెల్ప్ చేశాడు. నువ్వు బాప్తిసం పొందిన క్షణమే నీలోనికి ఆయన ప్రవేశించేశాడు. పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు అన్నాడు. వరము పొందుదురండి. వరం అంటే గిఫ్ట్, అడగకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా మీలోకి వస్తాడు ఆయన అని అర్థం. మీరు ఎక్కడైనా ఏ ఇంగ్లీష్ బైబిల్ అయినా, హెబ్రీ బైబిల్ అయినా, గ్రీక్ బైబిల్, న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ బైబిల్ అయినా చూసుకోండి. దాని మీనింగ్ ఏదో నేను చెప్తున్నాను, డాగ్మెటిక్ రూల్ లాగా దీన్ని నమ్మాలి. ఐ డోంట్ ఫోర్స్ ఎనీబడి టు డూ సో. యూ క్యాన్ సర్చ్ ఆన్ యువర్ ఓన్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. పరిశుద్ధాత్మ అనబడిన వరమును గిఫ్ట్గా, వరము అంటేనే గిఫ్ట్, పరిశుద్ధాత్మ బహుమతిగా మీకు ఇవ్వబడును అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా, మీరు అడగకుండా. ఎప్పుడు? వెన్ యూ హ్యావ్ బీన్ బ్యాప్టైజ్డ్, వెన్ యూ రిపెంట్, మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే ఇక మీరేం చేయక్కర్లా. మీరు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు అడగకుండానైనా ఉచితంగా ఇచ్చేస్తాడు. అది అపోస్తలుల గారు 2:30 చెప్తున్న వచనం. ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇంకా ఏదో చేసి, ఒక ఆయన అంటాడు 40 రోజులు ఉపవాసం ఉంటే వరాలు వచ్చినాయి అంటారు. అసలు ఆ మనిషికి సిగ్గు అనే పాయింట్ దేవుడు తీసేశాడు. అసలు వరం అంటేనే గిఫ్ట్ కదండి. ఉపవాసం ఉండి అడుక్కుంటే వచ్చిందని గిఫ్ట్ అంటారు ఎవరన్నా? వరం, వాట్ ఈజ్ మెంట్ బై ఏ గిఫ్ట్? వరం అంటేనే గిఫ్ట్. మళ్ళీ నేను ఉపవాసం ఉండి అడుక్కుంటూ ఏంటి దేవుణ్ణి? నువ్వు ఉపవాసం ఉండి నీ సమస్యల కొరకు. దట్ ఈస్ ద మీనింగ్. దట్ ఈస్ షోయింగ్ దట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ట్రూ.
దే ఆర్ అట్టర్లీ సేయింగ్ లైస్. కంప్లీట్గా అబద్ధం చెప్తున్నారని వాళ్ళ మాటే వాళ్ళని రుజువు చేస్తుంది. మీకు అర్థమైంది ఇప్పుడు వాక్యం. మీరు లిటరల్గా చదవండి, పోనీ స్పిరిచువల్ మీనింగ్లోకి డెప్త్కి వెళ్ళక్కర్లేదు. కాస్త గ్రీక్ వెర్షన్లోకి వెళ్ళండి, మీకు నెట్లో దొరుకుద్ది. పాత నిబంధన అయితే హెబ్రూ ట్రాన్స్లిటరేషన్లోకి వెళ్ళండి, కొన్ని ట్రాన్స్లేషన్ మీకు తెలియకపోతే. నాకు గొప్పగా ఏం తెలియదు. న్యూ టెస్ట్మెంట్లో గ్రీక్ ట్రాన్స్లిటరేషన్కి వెళ్ళండి. లెట్ us కమ్ టు ద పాయింట్. నేను వస్తున్నాను కదా పాయింట్ బై పాయింట్. ఒకసారి మీరు చూడండి. ఇది మనం గమనించినట్లయితే ఓకే, మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఒకసారి చూడండి ఇది. తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? వారు నీతి పరిచారకుల వేషం వేసుకున్నారని బైబిల్ చెప్తా ఉంది. 5వది, వెన్ డిడ్ సాతాన్ స్టార్ట్ దీస్ కౌంటర్ఫిట్ మిరాకిల్స్? అసలు సాతాను ఇలాంటి దుష్టకార్యాలు చేయటం ఎప్పటి నుంచి ప్రారంభించాడంటే 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మీరు చూస్తే, 2 తెస్సలోనిక 2:6 నుంచి 12 వచనాలు మీరు చూస్తే, అడ్డగించుచున్న పరిశుద్ధాత్మ దేవుడు కొంతకాలమే భూమి మీద ఉంటారు. ఆ తెలుగులో కొంచెం తేడా ఉంటుంది, ఆ వెర్షన్ తర్వాత చదువుకోండి. ఇదివరకు అడ్డగించుచున్నది ఏదో అని ఉంటుంది, ఏదో కాదు ఎవరో అని ఉండాలి. ఆయన మన మధ్యలోంచి తీసివేయబడికి, అతడు లేక ఆయన అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అతడు మన మధ్యలోంచి తీసివేయబడి వరకే అడ్డగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇప్పుడు అడ్డగిస్తున్నాడు దుష్టుణ్ణి, ధర్మవిరోధి ఆత్మను, అందరినీ మోసం చేయకుండా. ఒకవేళ మోసం చేసినా సరే అన్వేషకులు, సత్య అన్వేషకులకి రక్షణను కలిగించడానికి, విడుదల కలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దుష్టుణ్ణి అడ్డగిస్తూ ఉన్నాడు. ఆయన తీసివేయబడతాడు మన మధ్య నుంచి. వెన్ హీ విల్ బి టేకెన్ అవే ఫ్రమ్ ద మిడిస్ట్ ఆఫ్ us. మన మధ్య నుంచి కాదండి, మనం ఆయనతో కలిసి వధువు సంఘంతో పాటు ఆయన పైకి వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ కింద మిగిలిన వారందరూ మారు మనసు లేని వాళ్ళు మిగులుతారు. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో కేవలం 3.5 years ఓన్లీ. గమనించండి, కేవలము 3.5 years అండి. అర్ధవారం అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ 3.5 year. 3.5 year. దీన్నే హాఫ్ వీక్ అని చెప్తాడు బైబిల్లో. ఏ హాఫ్ వీక్, అర్ధవారం. నెలల లెక్క కూడా చెప్పాడు ప్రకటన గ్రంథంలో దానికి. ఆయన పరిశుద్ధాత్ముడు ఎత్తబడిన తర్వాత ఈ 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ కంప్లీట్గా దుష్టుడికి మోసం చేయటానికి, ఈ కౌంటర్ఫిట్ మిరకల్స్ చేయటానికి. ఇది 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో చెప్పిన మోసపూరితమైన మిరకల్స్ చేయటానికి అవకాశం ఇచ్చి వాడు కష్టపడి తన రాజ్యాన్ని కట్టుకుంటాడు. జస్ట్ 3.5 years. కింద అందరూ మారు మనసు లేని వాళ్ళు ఉంటారు, నామకార్థ క్రైస్తవులు ఉంటారు, యూదులలో చాలామంది మిగిలిపోతారు. అదొక పెద్ద స్టోరీ. దాన్ని ఎస్కటాలజీ అనే చాప్టర్లో, సిస్టమేటిక్ థియాలజీ అనేటువంటి ఎస్కటాలజీ అనే టాపిక్లో, సిస్టమేటిక్ థియాలజీ అనే చాప్టర్లో, థియలాజికల్ స్టడీస్ అనేటువంటి బుక్లో టీచ్ చేయబడుతుంది అది బైబిల్ ట్రైనింగ్లో. ఈ విధంగా దుష్టుడు, వాడి కౌంటర్ఫిట్ మిరకల్స్ అవన్నీ ఇప్పుడు మనం చూసిన వీడియోస్ ఉన్నాయి కదా బిగినింగ్లో, వాళ్ళు ఎక్కువైపోతారు. 3.5 సంవత్సరాలు వాళ్ళందరికీ పరిపాలకుడుగా ధర్మ విరోధి, క్రీస్తు విరోధి ఉంటాడు. ఎ డూప్లికేట్ క్రైస్ట్, ఎన్ యాంటీ క్రైస్ట్ విల్ బి దేర్. 3.5 సంవత్సరాల తర్వాత యుద్ధం చెలరేగుద్ది. 1,44,000 మంది యూదులు ఎదురు తిరుగుతారు. ద రిబెల్ అగెయిన్స్ట్ యాంటీ క్రైస్ట్. ఆ తర్వాత నామకార్థ క్రైస్తవులు అనేకులకు మార్పు కలుగుద్ది. ఎవరూ లెక్కింపజాలని మహాసమూహము పోగుపడతారు. అటు తర్వాత చివరికి హార్మగిద్దోను యుద్ధము, ఆ తర్వాత 1000 years రూలింగ్, ఆ తర్వాత గోగ్ మ్యాగోగ్ ఫైట్, ఆ తర్వాత ఎటర్నిటీ. అవన్నీ వేరే చాప్టర్. ఇక్కడ మనం చదివేది ఒకటి. ఇంకా మనం గమనించినట్లయితే జాగ్రత్తగా గమనించండి. ఈ క్లాస్ మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు దీన్ని ఒకసారి గమనించి చూడండి. వాట్ ఈస్ గాడ్స్ వర్క్? అసలు దేవుని పని అంటే ఏంటి, దేవుని సేవ అంటే ఏంటి, అది ఎందుకు ఈ విధంగా డిస్టర్బ్ చేస్తూ ఉంది అనే విషయాన్ని, ఈ దేవుని సేవను
ఎందుకు వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, అసలు మనం దేనికి భయపడాలి, ఏమీ లేదని భయపడాలి, ఎందుకు మనం ఆందోళన చెందాలి? అదొకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 6:29, యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నేను చదువుతాను, మీరు వినండి. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. అసలు దేవుని పని అంటే ఏంటి, దేవుని సేవ అంటే ఏంటండి? దానికి ఏమైనా పెద్ద స్టేజీ కట్టి ఒక 10 లక్షల రూపాయలతో మీటింగ్ పెట్టి, లైటింగ్స్ పెట్టి, ఫోకస్ లైట్లు పెట్టి, స్పెషల్ మ్యూజిక్లు పెట్టి, ఇంతమంది అని కొన్ని వేల మంది జనాలను పోగు చేసి స్టేజీ మీద గంతులేసి, ఈజ్ ఇట్ ద మీనింగ్? వాట్ ఈజ్ మెంట్ బై గాడ్ ఇన్ దిస్ మ్యాటర్? What is the meaning given by God in this matter? What is the meaning given by God in this matter means? John 6:29. ఆయన పంపినటువంటి యేసునందు విశ్వసించుటే దేవుని పని, దేవుని క్రియ. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నా అంటే, ఒకసారి మనం గమనిస్తే 6, yes, the work of God that you believe in him whom he has sent. The work of God, దేవుని పని, దేవుని సేవ, దేవుని క్రియ, క్రీస్తు యేసునందు విశ్వసించుటే. క్రీస్తు యేసునందు స్థిరమైన విశ్వాసం. పేతురు చెప్తాడు కదా, నిబ్బరమైన బుద్ధి గలవారై విశ్వాసమందు స్థిరులై, 5వ అధ్యాయం మీరు చదువుకోండి, వానిని ఎదురించుడి. నిబ్బరమైన విశ్వాసము, స్టేబుల్ ఫెయితే దేవుని క్రియ, దాంతో మనం ఏదైనా చేయొచ్చు. ఈ పిట్టల దొరలు, ఈ బఫూన్స్, ఈ క్లౌన్స్ చేసే పనులకి మనం కంగారు పడక్కర్లేదు. వారి క్రియలను బట్టి వారికి అంతం ఉంటుంది. వీరు చక్కగా సైలెంట్గా, పద్ధతిగా, డిసిప్లైన్గా, ఒక స్కొలాస్టిక్ మెథడ్లో దేవుణ్ణి వెంబడిస్తున్న వారిని వీళ్ళు భయపెట్టి వాళ్ళు నశించిపోతున్నారు. విశ్వాసములు బలహీనులైన వారిని వాళ్ళు వశపరుచుకుని వాళ్లను నష్టపరుస్తున్నారు. అట్లాంటి వారిని విడిపిద్దాం, వారి కొరకు మనము ప్రార్థిద్దాం. గమనించండి 7వ పాయింట్, వాట్ ఈజ్ ద అల్టిమేట్ సొల్యూషన్? అసలు దీని అంతటికీ పరిష్కారం ఏమై ఉన్నది అని మీరు, వాట్ ఈజ్ ద అల్టిమేట్ సొల్యూషన్, పరిష్కారం ఏంటి దీనికి? ఒకసారి గమనించండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏమిటి, ఎలాగుంటుంది? దేవుని వాక్యం చాలా బలమైనది. ఆ కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 19-20 కలిపి చదువుకోండి. ఇఫ్ ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ టు యూ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ ద బ్లడ్ అండ్ లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏం చెప్తా ఉందో చూద్దాం. అక్కడ ఆయన ద్వారా, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభీష్టమాయన. ఇక్కడ ఇంపార్టెంట్, ఈ కాంటెక్స్లో ఇంపార్టెంట్ మాట ఏంటంటే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని. సర్వ సంపూర్ణత, ద పర్ఫెక్ట్నెస్ ఈజ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సర్వ సంపూర్ణత ఉంది ఆయనలో. ఇంకా ఆయనకు బయట మనం తెలుసుకోవడానికి ఏం లేదు. ఆయనే క్రీస్తు యేసు యొక్క మర్మము అని కూడా దేవుని వాక్యం చెప్తా ఉంది. అదే కొలస్సీ పత్రికలో మీరు గమనిస్తే, క్రీస్తు యేసు యొక్క మర్మమై ఉన్నాడు ఆయన. ఈజ్ ద మిస్టరీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు యొక్క మర్మము, ఆయన క్రీస్తు యేసు యొక్క మర్మమై ఉన్నాడు. దేవుని యొక్క మర్మమై ఉన్న క్రీస్తు యేసు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుని సృష్టిలో సమస్త మర్మములు కలిపి క్రీస్తు యేసులో దొరుకుతాయి. ఆ క్రీస్తు యేసునందున్న దేవుని పిల్లలే ఈ ఇన్వెన్షన్స్ అన్ని ప్రపంచానికి చేసి పెట్టింది. ఈ మిషనరీసే ఎడ్యుకేషన్కి షేప్ ఇచ్చింది. మన భారతదేశంలో మొదటి సాంస్క్రిట్ డిక్షనరీ తయారు చేసింది ఎవరు? విలియం కేరీ. ఆనందరాయర్ హెల్ప్ తీసుకుని మిషనరీస్ కాదా తెలుగులోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేసింది? మొట్టమొదటి అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్ అయినటువంటి బెంగాల్లో అప్పట్లో మొట్టమొదటి బెంగాలీ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసిన వాడు విలియం కేరీ కాదా? ఈనాడు ఆఫ్రికా ఖండం అంత డెవలప్ అయిందంటే నల్లజాతి వారు తెల్లజాతి వారితో సమానంగా దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ డూయింగ్ ది సో మెనీ జాబ్స్ అండ్ సెటిలింగ్ లైక్ ఎ రిచ్ పీపుల్ బికాస్ ఆఫ్ డేవిడ్ లివింగ్స్టన్ అండ్ అదర్ పీపుల్ దోస్ హూ వాక్డ్
అండ్ టాయిల్డ్ అలాట్ ఇన్ దట్ కాంటినెంట్. కనుక దేవుని మర్మము క్రీస్తు యేసే. కనుక ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలనని దేవుని చిత్తం. ఇంకా క్రీస్తు యేసుకు బయట ఏ మర్మము లేదు. ద అదర్ డే ఐ వాజ్ గోయింగ్ ఇన్ ఎ బాస్, ఎడ్యుకేటెడ్ మ్యాన్ సిట్ బిహైండ్ మై సీట్. అతను చెప్తున్నాడు, బాగా చదువుకున్న వ్యక్తి. మొన్న ఒకసారి నేను బస్సులో వెళ్తుంటే వెనకాల కూర్చుని, ఆ నామం ఏంటో ఎవరికి తెలుసు, మళ్ళీ అతను ట్రైనింగ్ అయ్యాడంట. ఆ నామం ఎప్పుడు బయలుపరుస్తాడో, ఆ నామం ఏమిటో రాకడలో బయలుపరుస్తాడేమో అంటున్నాడు. కొన్ని రిఫరెన్స్లు చెప్తున్నాడు, పక్కన ఉన్నవాడిని జడగొట్టేస్తున్నాడు. నేను దిగే ముందు పట్టుకుని కొంత వాక్యం చెప్పాను, బాబా ఆ నామమే యేసుక్రీస్తు నాయన, అది బయలుపరిచాడు అని కొంత చెప్పాను. కిందకి దిగి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఈ వాక్యాన్ని గుర్తు చేశాడు, ఆయన యందే సర్వ సంపూర్ణత. ఇంకొకటి బయలుపరచబడటానికి ఏమి, దైవ మర్మమేమి, దెర్ ఈజ్ నో అదర్ మిస్టరీ, దెర్ ఈజ్ నో లెఫ్ట్ మిస్టరీ వితౌట్ రివీల్డ్ బై గాడ్. దట్ ఈజ్ నథింగ్ బట్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు నామములో, క్రీస్తు యేసు నందు ఆల్ మిస్టరీ, టోటల్ మిస్టరీ వాజ్ రివీల్డ్ కంప్లీట్లీ. నథింగ్ హ్యాస్ బీన్ లెఫ్ట్. ఏమీ మిగల్చబడి ఉండలేదు. అండర్స్టాండ్ ద థింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. యూ రీడ్ ఆన్ యువర్ ఓన్, నీకు నువ్వుగా చదువు. డోంట్ గో యాస్ట్రే. ఈ హడావుడి చేసే వాళ్ళని చూసి, కంగారులు చేసే వాళ్ళని చూసి డోంట్ గో టు దెమ్, డోంట్ బిలీవ్ దెమ్. నువ్వు ఉన్న చోట చాలు, నువ్వు ఉన్న కాడ ప్రార్థించు, క్రమశిక్షణగా ప్రార్థించు. ఆ కొద్ది ప్రార్థన అయినా దానియేలు వలె మనసు నిలిపి ప్రార్థించు, గొప్ప రిజల్ట్ చూస్తావు. ఎవరేమి చెప్పినా నమ్మొద్దు. డోంట్ బీ వేవర్డ్, డోంట్ బీ స్కేర్డ్. భయపడవద్దు, చెలించవద్దు. కనుక మనం జాగ్రత్త గమనించినట్లయితే ఆయన యందు సర్వ సంపూర్ణత ఉంది. ఇంకా ఆయన నామాన్ని నమ్ముటే క్రియ. ఇంకా నువ్వు ఏదో చేయలేదు, ఇంకా నీకేదో కాలేదు, దేవుడు ఇంకా నిన్ను ఏదో క్షమించలేదు, దేవుడు ఇంకోటి చేయలేదు, దేవుని కొరకు నువ్వు ఇంకేదో చేయలేదు, కనుకనే ఎలాగైపోయావు. ఇట్లాంటి భయపెట్టే వాళ్ళని దూరంగా ఉంచండి, వాళ్ళకి దూరంగా ఉండండి. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు అని యోహాను రాశాడు. ప్రేమ యందు సంపూర్ణము చేయబడిన వాడు భయపడడని వాక్యం చెప్తుంది. భయపడివాడు ప్రేమ యందు సంపూర్ణము చేయబడలేదు, పరిపూర్ణమైన ప్రేమలో భయం లేదని యోహాను రాశాడు. కనుక ప్రియులారా, నేను చెప్పనుద్దేశించింది ఏంటంటే, మిషనరీస్ ఇట్లాంటి పిచ్చి పనులు ఏమాత్రము కూడా చేయలేదు. మిషనరీస్ ఇలాంటి పిచ్చి పనులు చేయలేదు. ప్రపంచాన్ని వెలిగించిన మిషనరీస్ ఇలాగ ఎన్నడూ చేయలేదు. కానీ ఈ రోజుల్లో వీళ్ళెందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అనేది మనము గమనించాలి. జాగ్రత్తగా గమనించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని గురించి కొంతమంది మనుషుల్ని కంగారు పెడుతున్నారు. మీరేం కంగారు పడవద్దు. మీరు ఎలా బాప్తిసం పొందారండి? తండ్రిలోకి పొందారా, కుమారులు పొందారా, పరిశుద్ధాత్మలు పొందారా, యేసు ప్రభు నామాన్ని? మరి యేసునామం అని ఒక సంస్థ బయలుదేరింది. వీళ్ళు తగులుతారు మీకు అక్కడక్కడ. యేసు ప్రభు ప్రవక్త అని చెప్పేవాళ్ళు బయలుదేరారు. నేను బాగా చెప్తున్నాను, గమనించండి. నేను ఇంగ్లీష్లో తర్వాత దీన్ని చెప్తాను, ఇప్పుడు తెలుగులో మీకు చెప్తాను. చూడండి, అసలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే మర్మాన్ని బైబిల్ స్టడీస్లో, థియలాజికల్ స్టడీస్లో, సిస్టమేటిక్ థియాలజీలో, బిబ్లియాలజీ తర్వాత థియాలజీ ప్రాపర్ అంటారు దాన్ని. థియాలజీ ప్రాపర్ అనే దాంట్లో అది చెప్తారనమాట. మీరు జాగ్రత్తగా గమనించండి. రెండే రిఫరెన్స్లు తీసుకోండి మీరు. యోహాను సువార్త, జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త నుంచి 10వ అధ్యాయం 30వ వచనం తీసుకోండి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుప్రభుని అడుగుతారు, ప్రభువా మాకు ఒకసారి తండ్రిని చూపిస్తావా అని. ఇంతకాలం నుంచి నన్ను చూచుచుండి డోంట్ యూ నో ఫాదర్ అని అడుగుతాడు ఆయన. ఆయనను మాకు చూపించమంటే, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్లే నేనును నా తండ్రిని ఏకమై ఉన్నామని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్ అని ఉంటుంది. తర్వాత పరిశుద్ధాత్మను ఇక్కడే ఉండి పంపించమంటే, నేను వెళ్ళనిదే ఆయన రాడు, అంటే నేనే వెళ్ళి రావాలి అని దాని అర్థం. యోహాను సువార్త దానికి కూడా. ఇంకా ఇది మనకు అవసరం లేదు. ఒకసారి మీరు గమనిస్తే ఇదే రెఫరెన్స్లు 2 చోట్ల నేను రాసేస్తాను. అదే మీరు ఇక్కడ రాసుకోండి. ఇది 16వ అధ్యాయము 6-7 వచనాలు.
ఈ రెండు మాటల ప్రకారం మీరు గమనించినట్లయితే, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఆ పేతురు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏమంటా అంటే, యాక్ట్స్ అపోస్తల కార్యాలు 30 మీరు 36 to 38 చదువుకోండి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందమంటాడు పేతురు. యేసు ప్రభు ఏం చెప్పాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం అన్నాడు. పేతురు ఏమి ఇచ్చాడు? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించలేదు? మరి పేతురుకు తెలుసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తులోనే ఉన్నారు అని. అందుకనే ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్న యేసుక్రీస్తు అన్న ఒకటే కనుక యేసుక్రీస్తులో వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చాడు. కనుక మీరు ఎలా పొందిన బాప్తిస్మం అది ఒక్కటే. జనాలు మిమ్మల్ని కంగారు పెట్టినప్పుడు కంగారు పడవద్దు, వాళ్ళ మాటలు వినవద్దు. వాళ్ళు మేలు చేయటానికి కంగారు పెట్టేవాళ్ళు కాదు. కనుక ప్రియులారా, నువ్వు పొందిన బాప్తిస్మం కరెక్టే. ఒకసారి నీళ్లలో నువ్వు ములిగి బాప్తిస్మం పొందేవు చాలు. నువ్వు ఆ మొలక ముందు ఒకసారి ప్రభువా నా పాపాలు క్షమించు అనుకున్నావు చాలు. ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి, భయాలకి, ఆందోళనలకి వెళ్ళి నువ్వు కంగారు పడవద్దు. నీ ప్రార్థనకు ఏలియా ఒక్కనికి వచ్చిన ప్రార్థన వంటి జవాబు వస్తుంది. యేసుక్రీస్తు మత్తయి సువార్త 18లో చెప్పినట్లుగా గొప్ప జవాబు 2-3 కూడి ఉన్న మీ దగ్గరికే జవాబు రాబోతుంది. డు నాట్ బీ అఫ్రైడ్ ఓ యూ లిటిల్ ఫ్లాక్. చిన్న మంద భయపడకుడి అనే వాగ్దానము, ఒంటరిగా చేసిన ప్రార్థనలో జయమునిచ్చే వాగ్దానము. 3 వాగ్దానాలు. ఒకటి ఒంటరి ప్రార్థన ఏలియా వలె, రెండవది 2-3 ఏకీభవించిన ప్రార్థన, మూడవది చిన్న మందగా చేసిన ప్రార్థన. వీటికి వచ్చే జవాబు మనము పొంది అనేక సాతాను క్రియలను ఎదిరించి దుష్టశక్తులను ఓడించి ప్రభు రాజ్యాన్ని కట్టుటలో ఉపయోగపడిన వారమై అనేకులను నడిపించే కృప మనకు ఆయనకిచ్చి ఆయనే మనల్ని ఆశీర్వదించునుగాక. దైవాశిస్సులు. ఆమేన్.